శ్రీ శివాయ గురవే నమః. ఏష ధర్మ సనాతనః. ప్రాచీన కాలంలో మన భారతదేశంలో చాలామంది వైదిక అలాగే తాంత్రికులకు సూర్య విజ్ఞానం గురించి పూర్తి జ్ఞానం ఉండేది. కానీ ఇప్పుడు కేవలం హిమాలయ ప్రాంతంలో మాత్రమే సూర్య విజ్ఞానం గురించి తెలిసిన వారు ఉన్నారు. వారు కూడా అతి తక్కువ మంది. మిగతా ఏ ప్రాంతంలోనూ సూర్య విజ్ఞానం గురించి పూర్తిగా తెలిసిన వారు మనకి కనిపించరు. సూర్యుడు లేదా సవిత సృష్టికి మూలం. సవిత అంటే సూర్యుడిలోని శక్తి. ఆ శక్తినే మనం గాయత్రి అని అంటాము. ఆ శక్తి యొక్క ఉపాసనే గాయత్రి ఉపాసన. ఇదే పరబ్రహ్మతత్వం. సూర్య విజ్ఞానం ప్రకారం సూర్యుని యొక్క 360 కిరణాలు విశ్వంలో మొత్తం సృష్టిని ఏర్పరుస్తాయి. సూర్యుని యొక్క వివిధ కిరణాలు వర్ణమాలలోని వివిధ అక్షరాల వలె ఉంటాయి. ప్రతి అక్షరం యొక్క రూపం, శబ్దం, వాటి యొక్క ఇతర లక్షణాలు తెలుసుకున్నప్పుడు, అలాగే అవి వేర్వేరు పదాలను ఏర్పరిచే సాంకేతికతను తెలుసుకున్నప్పుడు ఆ సాధకుడు సులభంగా పదాలు మరియు వాక్యాలను రూపొందించి ఆ భాషలో మాట్లాడగలడు, వ్రాయగలడు, అలాగే సంభాషించగలడు. ఈ సృష్టిని మొత్తం రూపొందించే సూర్యుని 360 కిరణాలలో ఆధారం ప్రకాశించే తెల్లని కాంతి. ఇది మొదట ఎరుపు, నీలం మరియు పసుపు వంటి ప్రాథమిక రంగుల రూపంలో, ఆ తరువాత వైలెట్, నీలిమందు, ఆకుపచ్చ, నారింజ మొదలగు ద్వితీయ రంగుల రూపంలో సంబంధిత ప్రాథమిక రంగుల పరస్పర చర్య ద్వారా మనకు కనిపిస్తుంది. ఎరుపు, నీలం మరియు పసుపు యొక్క ప్రాథమిక కిరణాలు తెల్లని కాంతి మరియు దాని అవతల రంగులేని వర్ణపటం మధ్య ఘర్షణ ఫలితంగా తెల్లటి ప్రకాశించే కాంతి నుండి ఉద్భవించాయి. రంగులేని వర్ణపటాన్ని మించి ఈ మూలకం చిద్రూప శక్తి అని పిలువబడే ప్రధాన ప్రేరణ శక్తి. ప్రాథమిక రంగుల కిరణాల మధ్య పరస్పర చర్య, అలాగే ద్వితీయ రంగుల కిరణాలతో వాటి పరస్పర చర్య ఫలితంగా ద్వితీయ రంగు కిరణాలు తదుపరి కనిపిస్తాయి. సాపేక్షంగా మొదటి దశ స్వచ్ఛమైన ఉన్నత సృష్టి, రెండవది సృష్టి యొక్క దిగువ రూపాలు. యోగ దృష్టితో చూస్తే పరబ్రహ్మ ఒక్కటే, అది అవిభాజ్యమైనది. అంటే మనం ముక్కలు ముక్కలు చేయలేము. పరబ్రహ్మ ఒక్కటే అయినప్పటికీ జగత్ నిర్మాణం కోసం ప్రకృతి పురుషుడిగా వ్యక్తమైంది. ప్రకృతిలో సృష్టి అంతర్గత ఘర్షణ లేదా పరబ్రహ్మ తనకు తానుగా విభజన చేసుకున్న ఫలితంగా ఉంటుంది. ప్రకృతి అంటే శక్తి మరియు పురుషుడు అంటే శివుడు. వీరి మధ్య పరస్పర చర్య ద్వారా ద్వితీయ దశ సృష్టించబడింది. ఇది సమస్త ప్రాపంచిక సృష్టిని సృష్టిస్తుంది. ఇది సృష్టి యొక్క అధోరూపం. సూర్య విజ్ఞానం యొక్క ప్రాథమిక సూత్రాన్ని అర్థం చేసుకోవడానికి 4 దశల గురించి స్పష్టమైన అవగాహన కలిగి ఉండడం ఎంతో అవసరం. రంగులేని దశ, తెలుపు రంగు దశ, ప్రాథమిక రంగుల దశ మరియు ద్వితీయ రంగుల దశ. ముఖ్యంగా చివరి 3 తెలుసుకోవడం అత్యవసరం. తెలుపు రంగు అనేది స్వచ్ఛమైన పదార్థం. అన్ని ఇతర రంగులు ఈ తెలుపుపైనే ఆధారపడి ఉంటాయి. ఇది సత్వ అంటే శక్తి యొక్క స్వచ్ఛమైన రూపం. ఈ తెలుపుపై ఇతర రంగుల ముందస్తు పరస్పర చర్య ప్రపంచ సృష్టికి దారితీస్తుంది. దీనిని పరమేశ్వరుని లీల అని అంటారు. బయట జరిగే ఇలాంటి మార్పు మన లోపల కూడా జరుగుతూనే ఉంటుంది. ఇది సృష్టి యొక్క రహస్యం. ఇందులో అనేక విజ్ఞానాలు ఉన్నాయి. అయితే ఈ సృష్టి యొక్క సూర్య విజ్ఞాన సాధనలో సాధకునికి గురువు అవసరం ఎంతో ఉంటుంది. ఎందుకంటే ఈ విజ్ఞానం మొత్తం వేదమంత్రాలలోనిది. ఋషులు మానవులకు గాయత్రి మంత్రం, గణపతి విద్య, శ్రీ విద్య, దశమహావిద్యలు, వనదుర్గా మహావిద్య రూపాలలో అందచేశారు. దీనిని గురువు ద్వారా మాత్రమే తెలుసుకొని సాధన చేయాలి. కేవలం మంత్రాలను, విద్యను తెలుసుకుంటే సరిపోదు. వాటి యొక్క రహస్యాలు, అర్థాలు, పూర్తి వివరాలు తెలుసుకొని సాధన చేసినప్పుడే సూర్య విజ్ఞానం మొత్తం అర్థమవుతుంది. కనుకే గురువు ఉపదేశం కానీ, గురువు శిక్షణ కానీ ఎంతో అవసరం. శ్రీ శివాయ గురవే నమః. ఏష ధర్మ సనాతనః.